నమస్కారం అండి. నేను డాక్టర్ సురేంద్ర జాస్తి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లాప్రోస్కోపీ బెరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్, క్రెస్ట్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హెర్నియా. హెర్నియాలో ఫస్ట్ వీడియో ఇది, హెర్నియాల గురించి. సో ఫస్ట్ వీడియోలో అసలు హెర్నియా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏదన్నా బాడీలో ఉండాల్సిన అవయవం పూర్తిగా కానీ లేకపోతే దాంట్లో కొంత భాగం కానీ అది ఉండాల్సిన ప్రదేశంలో ఉండకుండా నార్మల్ ఓపెనింగ్లోంచి, మూసుకుపోయిన ద్వారం నుంచి కొత్తగా ఓపెన్ అయిపోయి అవి బయటికి వచ్చినప్పుడు దాన్ని హెర్నియా అంటారు. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం బొడ్డు గురించి మాట్లాడుకుందాం. అంబ్లికస్. ఈ బొడ్డు గురించి ఏమవుతుంది అని అంటే, మనం పుట్టిన తర్వాత బొడ్డు 4 కండరాల మధ్యలోంచి వచ్చి జాయిన్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బొడ్డు దగ్గర గ్యాప్ వచ్చి లోపల ఉండాల్సిన పేగులు కానీ లోపల ఉండాల్సిన కొవ్వు కానీ పొట్ట లోపల ఉండకుండా ఆ బొడ్డు దగ్గర కొత్తగా ఓపెన్ అయిన ప్రదేశంలోంచి, ఆ గ్యాప్లోంచి బయటికి వచ్చినప్పుడు దాన్ని హెర్నియా అంటాం. ఇలా ఎక్కడన్నా రావచ్చు, గజ్జల్లో రావచ్చు, లేకపోతే అంతకుముందు ఆపరేషన్ చేసిన ప్లేస్లో అక్కడ కుట్లు కొంచెం విడిపోవటం వల్ల కానీ, అక్కడున్న కండరాలు లూజ్ అవ్వటం వల్ల కానీ లోపలున్న పేగులు, కొవ్వు ఇవన్నీ కూడా బయటికి రావచ్చు. అలా వచ్చిన వాటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. బొడ్డు దగ్గర వచ్చిన వాటిని అంబ్లికల్ హెర్నియాస్ అంటాం.